పీపుల్ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. నేనైతే చాలా డేస్ తర్వాతకైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఏంటి అని అంటే మేమైతే తోటకెళ్ళాం కదా, అయితే మా డాడీ మళ్ళీ వెళ్ళి తెచ్చాడనమాట. ఇవి వచ్చేసి చిన్న చిన్న మామిడి పళ్ళు రసాలన్నమాట. నేనైతే ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు తిన్నాను, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను ఈ కాయలను. అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు తోటకెళ్ళి తెచ్చుకునేవాళ్ళం అనమాట ఈ చిన్న చిన్న రసాలని. ఇంకా తర్వాతకి హాస్టల్కి వెళ్ళాక ఇంకా అసలు ఈ కాయల్ని మర్చిపోయాము మేము కూడా. ఇంకా బయట కొనుక్కొని తినడమే అవుతుందన్నమాట. ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాతకైతే చూశాను వీటిని. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది వాటిని చూడగానే. కాకపోతే నాకేమైందంటే ఇంతకుముందు తోటకెళ్ళాను కదా, ఆ తోటలో మొత్తం పురుగులు చూశాక నాకు నిజంగా భయమేసింది. ఇళ్ళ కూడా పురుగులు ఉంటాయేమో అని చెప్పేసి చూసామన్నమాట, ఉంటాయేమో. కానీ మాకైతే కనిపించలేదు ఈ కాయలలో. ఇంకా కొన్ని పెద్ద కాయలు కూడా తెచ్చారనమాట. వాటిని మక్కబెడదామని చెప్పేసి ఇట్లా గిన్నెలో పెట్టి పెడుతున్నాము. అండ్ మీలో ఎంతమంది ఈ చిన్న చిన్న బుజ్జి మామిడి పళ్ళని తిన్నారో కామెంట్ చేయండి. అండ్ నేనైతే ఫుల్ ఎగ్జైట్ అవుతున్నా అనమాట, చాలా ఇయర్స్ తర్వాతకి చూస్తున్నా కాబట్టికి. మేమైతే ఇంకా వాటిని వాష్ చేసి చూస్తున్నాం అనమాట, పురుగులు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఫస్టే. అసలు నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు తెలిసి ఈ ఇయర్లోనే నేను మామిడికాయల వీడియోస్ చాలా అప్లోడ్ చేస్తున్నాను. అండ్ మీలో ఎంతమందికి ఈ చిన్న మామిడి పళ్ళు ఉంటాయో తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ నా వ్లాగ్స్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.